హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య లావణ్య దట్ విన్ సిస్టర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ రొయ్యలు. తక్కువ మసాలాతో ఎంతో టేస్టీ అయిన ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. రొయ్యల్లో ఉన్న బ్లాక్ థ్రెడ్ లాంటిది వేస్టేజ్ని తీసేసి రొయ్యల్ని బాగా క్లీన్ చేసి ఉంచుకోవాలి. అలానే బీరకాయని చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక చిన్న ఇలాచి, కొద్దిగా కసూరి మేతి, అల్లం, తెల్లుల్లి, టమాటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బిర్యానీ ఆకులు 2, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక నీట్గా కడిగి ఉంచుకున్న రొయ్యలు వేసి కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, చాలా తక్కువ మసాలాతో ఎంతో టేస్టీ అయిన రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.